క్లాస్ గన్ స్కూల్ చదువుతుండే సార్. ఇప్పుడు వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి మనకి దాడి చేస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలి సార్? వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి మనం వాళ్ళు మన ఇండియాలో ఉన్నాం కదా మనం ఒప్పుకోవచ్చు సార్. వాళ్ళకి కూడా చంపాలి కదా. వాళ్ళు అంతా మరుతే మన మోదీ కాలం నిట్టి ఎందుకు ఉంటుండ్రు సార్? సో మనం ఎప్పుడు దాడి చేయాలి కదా, ఎందుకు అట్లా ఉంటుండ్రు? దాడి చేయాలని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఆర్డర్ వాళ్ళేమో ఏం చేస్తలేము, ఉట్టిగానే ఉంటారు. వాళ్ళేమో డ్రోన్స్ పంపిస్తారు, మిసైల్స్ పంపిస్తారు. మనం నవ్వుకుంటున్నారు. మనం ఎందుకు ఒప్పుకోవాలా సార్? మనం ఇండియాలో ఉన్నాక మనం వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల మూటాలకు చంపారు సార్. మనం మొక్కొద్దు అట్లా. మనం ఎందుకు ఒప్పుకోవాలి? అదే మీ వాళ్ళని మీ భార్య మీ పిల్లల మూట చంపితే ఎట్లుంటుండే సార్? అట్లా మనం కూడా ఒప్పుకుండా మనం కూడా చంపాలి సార్. ఇప్పుడు మా మోదీ ఏం చేస్తలే, ఉట్టి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఊకుండు సార్. మనం ఊకోవాలి కదా, మనం కూడా ఊకోద్దు కదా, చంపాలి కదా. చంపిన మనల్ని ఎందుకు ఊకుంటారు? వాళ్ళు చంపకపోయినా నాకు చెప్పరు సార్. వాళ్ళు ఇండియాలో ఎక్కడున్నారో చెప్పండి సార్, నేను చంపిస్తాను. చంపలే సార్. వాళ్ళు మన కామారెడ్డిలో ఉన్నా నేను చంపుతుండే సార్. వాళ్ళు ఇక్కడ లేరు, మా వాళ్ళు పంపించారు, లేకపోతే నేను చంపేస్తుండే సార్. అదే మనలు ఆర్మీలో అంతమంది చంపినా కూడా మనం ఊకుంటలే. వాళ్ళు ఇంకా మనం ఇంత ఊకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు సార్. అదే అది వేరే దేశం వాళ్ళు చంపుతున్నారు. మనలో చంపితే వేరే దేశం వాళ్ళు చంపుతారు. మనం చంపకపోతే ఎట్లా? మనకు చంపినాక చంపాలా? మన ఆర్మీ వాళ్ళు అందరూ ఉన్నాక రెడీనాక మోదీ ఎందుకు కావాలని ఊకుంటుండ్రు? ఎందుకు అట్లా నీళ్ళు ఆపేడుతుండే, మొత్తం నీళ్ళు వాటర్ ఆపేయండి కదా, మళ్ళీ ఎందుకు వదిలేండి సార్? మళ్ళీ వాటర్ ఆపేడుతుండే కదా, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నాం? ఏం చెప్తావు? యుద్ధం ఆపేసారు కదా, యుద్ధం చేయమని చెప్తా. యుద్ధం ఎందుకు ఆపేరు? మనం భయపడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళు మనం భయపడద్దు. మనం కూడా ఏంటంటే మంచిగా యుద్ధం చేస్తే వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళు మన కాళ్ళు మొక్కుతారు. కాళ్ళు మొక్కినా కాదు, ఆ యుద్ధం చేసింది. యుద్ధం ఆపద్దు. ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు? న్యూస్ చూస్తా రోజు. నా బాటల్ నుంచి నేను చంపిస్తుండే సార్. నాకు గన్ ఇచ్చిన దూరంకి వెళ్ళినా 5 మందికైనా చంపిస్తుండే సార్. వాళ్ళు ఉట్టి ఎందుకు సార్? ఉట్టి ఉండు, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు మనం ఊకుంటే సార్. ఇప్పుడు యుద్ధం ఆపేసారు కదా, ఎందుకు ఆపిండు? మనం స్టార్ట్ చేసేట్టు మోదీ ఎందుకు ఆపిండు అదే అర్థమైతలేదు సార్. ప్రధానమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ప్రధానమంత్రిగా నేను యుద్ధం స్టార్ట్ చేయాలి, ఆపకుండా అదే ప్రధాని మంత్రి వాళ్ళ భార్యలకి వాళ్ళ కొడుకులకు చంపితే ఎట్లుంటుంది సార్? అదే వాళ్ళు ఆర్మీ లెవెల్కి చంపినా కూడా ఊకుంటలేదు సార్, ఊకుంటారు. అలా అట్లా చంపినా కూడా ఇంకా మనల్ని మీదకి వాళ్ళు మిసైల్స్ వేస్తారు, అన్నీ వేస్తారు సార్. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో మనం ఊకొచ్చు సార్. మనం కూడా చంపాలి కదా. నేను రోజు ఇంకా టీవీలో చూస్తా సార్. మా అన్న వాళ్ళ షాప్లో టీవీ ఉంది, దాంట్లో రోజు న్యూస్ చూస్తా. మీరు పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ ఉంటే ఫోన్ చేయమన్నారు, అందుకే సార్ మేము ఫోన్ చేసినాం, మాట్లాడుతున్నాం సార్. హైదరాబాద్లో 200 మంది ఉన్నారు, మనం ఏం చేస్తలేం సార్. ఎందుకట్లా? భారత్ మాతకి జై. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.